నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారులు బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రకమై ఎక్స్ అఫీషియా క్రింద ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ పాత కొత్త బడ్జెట్ల గురించి పలు సూచనలు తెలియజేస్తూ మున్సిపాలిటీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, మున్సిపాలిటీకి ప్రభుత్వ సహకారంతో నిధులు కూడా అందిస్తామని, రాజకీయాల్లో పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని, ఆ పదవులు ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్స్ తో పాటు జిల్లా అధికారులు, కమిషనర్ రాజాబాబు, మున్సిపల్ చైర్పర్సన్ కోసం పూడి మహేష్, వైస్ చైర్మన్ పర్సన్ తోట సుజల, రాణి పాల్గొన్నారు. రావడం జరిగింది. చాలా అది ఆ టైంలో జరగడం మాకు చాలా ఆనందకరం. అదేవిధంగా సత్తుపల్లి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడవలసింది. రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతను సమర్థిస్తానని మరియు నేను చేయబోయే బాధ్యతను నమ్మకంగా నిర్వహిస్తానని దేవుడి మీద ప్రమాణం చేయించున్నాను. క్యాపిటల్ ఆదాయం 27,18,56,000. మొత్తం ఆదాయం 38,24,25 సంవత్సరంలో సాధారణ వ్యయం 10,95,63,000. క్యాపిటల్ వ్యయం 27,18,56,000. మొత్తం వ్యయం 38,14,19,000. మిగులు 12,84,000. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయము 5,12,80,000. ఎస్ఎం రెవెన్యూ ఏమీ లేదు. మొత్తం సాధారణ ఆదాయం పన్నుల ద్వారా వచ్చే ఆదాయము 5,12,80,000. నాన్ టాక్సెస్ రిసోర్సెస్ నగరపాలక భవనములు, అద్దెలు ఆదాయాలు. స్వరాజ్ న్యూస్, సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.